Okay guys, good morning. Hey, good morning guys. So I'm not coming playground. ఈరోజు నేను ఆ టైం రాలేదండి. We are not coming from we are not coming from playing. So by saying this object you understood I hope. మీరు చూసినట్టు మీకు అర్థం అయిపోయింది. నేను ఏ కాన్సెప్ట్ చెప్పబోతున్నాను మీ అందరికీ you get the clarity. So I hope you understood. Yes, that is correct only. What you said is correct here. So the concept is nothing but momentum and impulse. మీకు అందరికీ చూసినట్టు అర్థమైపోతుంది మొమెంటం అండ్ ఇంపల్స్. సో ఈరోజు మనం చెప్పుకున్న కాన్సెప్ట్ ఏంటంటే మొమెంటం అండ్ ఇంపల్స్. వన్స్ అగైన్ టెల్లింగ్ తెలుగు వర్షన్ వీడియోస్ మనకి మెంబర్స్ ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి మనకి యాక్సెస్ ఇస్తున్నాము. సో ప్రాబబ్లీ ఒక 15 రోజుల తర్వాత మనం మెంబర్షిప్ వాళ్ళకి తెలుగు వీడియోస్ మాత్రమే అనేబుల్ చేస్తాము. సో ఐ రిక్వెస్టింగ్ ఆల్ ద పీపుల్ ప్లీజ్ టేక్ ద మెంబర్షిప్స్. సో మొమెంటం అంటే ఏంటి? మొమెంటం అంటే ఏంటంటే ద ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ. ద ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ ఈస్ కాల్డ్ momentum. The product of mass and velocity is called momentum. అంటే ఇక్కడ మనం ఒక 2 విషయాలు చూడాలి. ఇక్కడ మొమెంటం, దిస్ ఇస్ ద మొమెంటం. సో దిస్ ఇస్ ద మొమెంటం. దాన్ని మనం మొమెంటం అంటారు. ద ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ ఇస్ కాల్డ్ మొమెంటం. అప్పుడు పీక్ ఫార్ములా ఏంటంటే m into v. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో మీకు దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి మొమెంటం అంటే ఏంటి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ట్రీ తీసుకున్నాను. ఆ ట్రీలో హ్యావింగ్ కోకోనట్స్ చాలా కోకోనట్స్ ఉన్నాయి. మనకి చాలా కోకోనట్లు ఉన్నాయి. కిందన ఒక బాబు ఎవరెవరు నిలబడినాడు. ఇట్లా ఈ బాబుకి ఆపరెంట్గా ఒక బుల్లెట్ షూట్ చేస్తున్నాడు. బుల్లెట్ యొక్క వెలాసిటీ వచ్చి 400 మీటర్ పర్ సెకండ్. చాలా ఫాస్ట్గా వస్తుంది బుల్లెట్, లైక్ దిస్ 400 మీటర్ పర్ సెకండ్. ఈ కోకోనట్ వాటర్ గ్రౌండ్ నుంచి మనకి ఒక 10 మీటర్స్, ఒక 20 మీటర్స్ హైట్లో ఉందనుకుందాం. గ్రౌండ్ 20 మీటర్స్ హైట్లో. సో విల్ మోర్ ఇంపాక్ట్, ఎవరు ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తారు. సో బుల్లెట్ అనేది విల్ ఫాస్ట్ మూవ్ అయింది. బుల్లెట్ అనేది ఇక్కడ డ్యామేజ్ చేస్తుందా, లేకపోతే ఏదైతే మన కోకోనట్ ఈ తల మీద పడి ఇతను డ్యామేజ్ అవుతుందా, ఏదని మీరు చూడాలి. చక్కగా ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. అంటే ఎక్కువ డ్యామేజ్ ఏం చేస్తుంది మనకి, బుల్లెట్ డ్యామేజ్ చేస్తుందా, వాట్ యు కాల్ ఇట్ కోకోనట్ డ్యామేజ్ చేస్తుందా. అంటే ఎవరు డ్యామేజ్ చేస్తుంటే ఎవరికైతే మొమెంట్ పెట్టకూడదు వాళ్ళు డ్యామేజ్ చేస్తారు. దట్ ఇస్ లాజిక్, అంతేనండి. లాజిక్ అంతే మనకి. సో ఆ లాజిక్ నేను అప్లై చేస్తున్నాను. చూడండి ఏం చేస్తున్నాను. ఇప్పుడు నేను మొమెంటం కనుక్కుంటున్నాను. ఎవరికి ఈసీ కోకోనట్ కనుక్కుంటున్నాను. లేటెస్ట్ కోకోనట్ యొక్క వెయిట్ వస్తుంది అనుకుంటే 2 kg వెయిట్ ఉంది అనుకోండి. మన ఫార్ములా తెలుసు కదా మనకి, ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంఈ, ఎం అంటే 2 రూట్ ఆఫ్ ఈ స్క్వేర్ ప్లస్ 2gh. ఇది తెలుసు మనకి కైనమాటిక్స్ నుంచి. బట్ ఇనిషియల్ వెలాసిటీ 0 కాబట్టి 2 ఇంటూ రూట్ ఆఫ్ 2 ఇంటూ g అంటే 10, h అంటే 20. అప్పుడు ఎంత అవుతుంది మనకి 2 ఇంటూ 2 10 20. సపోజ్ అప్పుడు 400 అయిపోతుంది. సో 400 కాబట్టి మనకి 2 ఇంటూ 400 అంటే 20, అంటే 40 kg హైఫన్ మీటర్ పర్ సెకండ్. ఇంత మొమెంటంతో మనకి కోకోనట్ అనేది డ్రాప్ అవుతుంది. ఈ దగ్గర ఇంత మొమెంటంతో డ్రాప్ అయిపోతుంది. అదే మనకి బుల్లెట్ చూద్దాం. బుల్లెట్ అలా అయితే సేమ్ ఎంవి, బట్ మాస్ ఆఫ్ ద బుల్లెట్ వచ్చి మనకి 0.1 గ్రామ్ తీసుకోండి. అప్పుడు 0.1 ఇంటూ 400 అప్పుడు ఎంత అవుతుంది. ఇది మనకి కేజీలో కావాలి 10 పవర్ మైనస్ ఇది రాస్తాను. ఇప్పుడు 10 పవర్ మైనస్ 4 ఇంటూ 10 స్క్వేర్ అంటే మనకి ఎంత వస్తుంది 0.04 కేజీ మీటర్ పర్ సెకండ్. అంటే బుల్లెట్ మొమెంటం ఉందంటే 0.04. అంటే ఎవరు ఎక్కువ డ్యామేజ్ చేస్తారు మనకి ఈ రెండు బట్టి. ఇదేమో 40 kg ఫర్ I1 మీటర్ పర్ సెకండ్, ఇదేమో 0.04 kg మీటర్ పర్ సెకండ్. అంటే రెండు ఎవరు డ్యామేజ్ చేస్తారంటే ద కోకోనట్ విల్ బి డ్యామేజ్ మోర్. ఈవెన్ దో బుల్లెట్ మనకి ఫాస్ట్గా వచ్చినప్పటికీ కూడా మొమెంటం అనేది తక్కువగా ఉంది. ఐ హోప్ పీపుల్ ఆర్ అండర్స్టాండ్. మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. అట్లా మనం ఇంపల్స్ అంటే నేర్చుకున్నాం. ఇంపల్స్ అంటే ఏమి లేదు,
ఇంపల్స్ అంటే ఏంటంటే ఫోర్స్ ఇంటూ ఇంటరాక్షన్ టైం. అంటే ఎగ్జాంపుల్ నేను ఒక బాల్ని క్యాచ్ చేయాలి. సపోజ్ ఒక బాల్ నేను క్యాచ్ చేయాలి. క్యాచ్ చేయాలంటే ఏం చేస్తాను? జనరల్గా అబ్జర్వేషన్ మీరు చూసే ఉంటారు. ఈ బాల్ నేను క్యాచ్ చేయాలి. ఎట్లా క్యాచ్ చేశాను అంటే ఆ రైటింగ్ టైం ఇంపార్టెంట్. చూడండి, ఇప్పుడు నేను క్యాచ్ పడిపోయింది. అంటే ఆ ఇంటరాక్షన్ టైం, ఏదైతే ఇంటరాక్షన్ టైం ఉందో ఆ ఇంటరాక్షన్ టైంలో హ్యాడ్ టు యాక్ట్. దాన్ని మనం ఇంపల్స్ అంటారు. అంటే మనకి ఏమవుతుంది? సెకండ్ లా ప్రకారం ఏమవుతుంది? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా పీ బై డెల్టా పీ, అంతే కదా? సో డెల్టా పీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ డెల్టా పీ, అంతే కదండి? ఈ డెల్టా పీ మనం ఇంపల్స్ అంటాం, ఎఫ్ ఇంటూ డెల్టా. ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటే ఇంకో కాన్సెప్ట్ కూడా నేర్చుకోవాలి మనం, వెరీ వెరీ ఇంపార్టెంట్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం గురించి మనం మాట్లాడుతున్నాం. ఏంటి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అంటే ఏంటి? సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం ఏంటి? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అంటే, సో మనకి ఒక స్ట్రైట్ లైన్ పాత్లో రెండు కార్ ట్రావెల్స్ అవుతుంది. లెట్స్ సే ఏ కార్ మాస్ వచ్చి m1, వెలాసిటీ v1. ఇదే డైరెక్షన్లో ఇంకో కార్ ట్రావెల్ అవుతుంది, మాస్ వచ్చి m2, వెలాసిటీ వచ్చి u2. ఇప్పుడు కండిషన్ ఏమంటారంటే మనం కంపల్సరీ రెండు కొలైడ్ అవ్వాలంటే కంపల్సరీ ఏముండాలి? మనకి v1 గ్రేటర్ దాన్ v2 ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ కార్ ఎక్కువ వెలాసిటీ వెళ్ళాలి, మనకి హిట్ అవ్వాలి కదా. కొలైడ్ అవ్వాలంటే ఫస్ట్ కార్ అనేది ఎక్కువ వెలాసిటీ ఉండాలి. ఆటోమేటిక్ సర్టన్ టైం తర్వాత బోత్ ఆర్ కొలైడింగ్ ఈచ్ అదర్స్, రెండు డ్యామేజ్ అయిపోతాయి. మాస్ చేంజ్ అవుతుంది, మనకి వెలాసిటీ చేంజ్ అవుతుంది. మాస్ చేంజ్ అవుతుంది, వెలాసిటీ చేంజ్ అవుతుంది, అంతే కదండి. అప్పుడు మనం మొమెంటమ్స్ కనుక్కోవాలి. చేంజ్ ఇన్ మొమెంటమ్ ఆఫ్, ఇది ఏ అనుకుంటే ఇది బి, దిస్ ఇస్ ఆల్సో ఏ అండ్ దిస్ ఇస్ ఆల్సో బి. అప్పుడు మొమెంటం కనుక్కున్నాం అనుకున్నాం, డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు m1 v1 మైనస్ m1 v1. ఇదేంటంటే ఏ ఆబ్జెక్ట్. అదే డెల్టా పీవి కనుక్కున్నాం అనుకోండి, m2 v2 మైనస్ m2 u2, అంతే కదండి. అప్పుడు ఏమొస్తుంది? మనకి అకార్డింగ్ థర్డ్ అప్లై అవుతుంది అక్కడ, FA మైనస్ FB థర్డ్ అప్లై అవుతుంది. కాబట్టి మనకు తెలిసిన నోట్ సెకండ్ లా ప్రకారం ఫార్ములా ఫోర్స్ ఏంటి? డెల్టా PA బై T ఈజ్ ఈక్వల్ టు డెల్టా P బై T విచ్ ఇస్ మైనస్. సో బోత్ క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు డెల్టా PA ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? డెల్టా PB విచ్ ఇస్ మైనస్, కీప్ ఇన్ మైండ్. అప్పుడు దాన్ని సాల్వ్ చేస్తే మనకి m1 u1 ప్లస్ m2 u2 ఈజ్ ఈక్వల్ టు m1 v1 ప్లస్ m2 v2. అంటే దాని మీనింగ్ ఏంటంటే బిఫోర్ కొలిజన్ ఎంత మొమెంటం ఉంటుందో కొలైడ్ అయిన తర్వాత కూడా అంతే మొమెంటం ఉంటుంది. దాంట్లో మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అంటారు. థ్యాంక్ యూ.